విచ్చేస్తున్నటువంటి శివకార్తికేయన్ గారికి హార్టీ వెల్కమ్. శివకార్తికేయన్ గారు అంటే తెలుగు ప్రేక్షకులందరికీ తెలుగు హీరోలకే, అంతే కదా? ఎస్కే ఫ్యాన్స్, శివకార్తికేయన్ గారు హార్టీ వెల్కమ్ టు యూ. నేను చెప్పే కంటే వెల్కమ్ మీ ఫ్యాన్సే మీకు చాలా స్పెషల్ వార్మ్ వెల్కమ్ చెప్తూ ఉన్నారు. దిస్ ఇస్ సో సో వండర్ఫుల్. మీ స్మైల్ కోసం గంటల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళు. అలాగా ఎస్కే ఫ్యాన్స్, మేక్ సమ్ నాయిస్. ఎస్, ఈ నెల 26వ తేదీన అంటే ఎల్లుండి నుంచి మన ముందుకి థియేటర్స్లో ఒక సరికొత్త ఎక్స్పీరియన్స్ని పంచడానికి వస్తున్నటువంటి అయలాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి శివకార్తికేయన్ గారికి అండ్ డైరెక్టర్ రవికుమార్ గారికి, అఫ్ కోర్స్ ఇవాళ గెస్ట్గా విచ్చేసినటువంటి వశిష్ఠ గారికి అందరికీ కూడా హార్టీ వెల్కమ్. రాకేంద్ర మౌళి గారు హార్టీ వెల్కమ్. అండ్ మరికొంతమంది అతిథులు కూడా రాబోతూ ఉన్నారు. అయితే శివకార్తికేయన్ గారు అని అంటే మనకి ఎన్నో విభిన్నమైన వైవిధ్యమైన చిత్రాలు గుర్తొస్తూ ఉంటాయి. ఆయన ఎప్పుడు ఏ సినిమాతో వచ్చినా ఏదో కొత్తదనం ఉంటుంది అనే ఒక నమ్మకం కూడా మనకి ఎప్పుడు కలిగిస్తూనే వచ్చారు. కానీ ఈ మధ్య కాలంలో ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ చూస్తే మాత్రం అసలు మామూలుగా లేదు. అన్ని ఏజ్ గ్రూప్స్ని కవర్ చేస్తున్నారు ఆయన, ఎవరిని వదలట్లేదు అనమాట. సో శివకార్తికేయన్ గారు అంటే యూత్ ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇట్స్ అన్ ఇన్స్పిరేషనల్ జర్నీ. సెల్ఫ్ మేడ్ స్టార్, అందరూ చాలా ఇన్స్పిరేషన్గా తీసుకుని మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటారు. అండ్ ఫ్యామిలీస్ ఎలాగో వస్తూనే ఉంటారు, ఎందుకంటే మన ఇంట్లో అబ్బాయి అనే ఫీలింగే ఉంటుంది కాబట్టి. ఇక ఈయన కవర్ చేస్తున్న స్పెషల్ కేటగిరీ ఏంటంటే కిడ్స్ని వదలట్లేదు అసలు శివకార్తికేయన్ గారు. సో రెమో దగ్గర నుంచి, మహావీరన్ దగ్గర నుంచి అండ్ ఇప్పుడు అయలాన్ వరకు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ థియేటర్స్కి వచ్చేలా చేస్తూ ఉన్నారు. అదే శివకార్తికేయన్ గారి స్పెషాలిటీ అని చెప్పాలి. హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తమిళ్లో పొంగల్కి రిలీజ్ అయిన ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో మా అందరికి ఇక్కడ దాకా కూడా సౌండ్ వచ్చింది. సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ అక్కడ ఆ సక్సెస్ సౌండ్ విన్న దగ్గర నుంచి మేము వెయిట్ చేస్తున్నాం తెలుగులో ఎప్పుడెప్పుడు చూడాలా అని చెప్పేసి. సో ఫైనల్లీ 26th మన ముందుకు వచ్చేస్తుంది. ఒక్క నిమిషం, ఇక్కడ ఇంకొక సౌండ్. ఓకే, ఒక కార్తికేయ ఇక్కడ ఎంట్రీ ఇచ్చారు, ఇప్పుడు ఇంకొక కార్తికేయ వస్తున్నారు. ఇవాళ మన ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి హీరో కార్తికేయ గారు. హార్టీ వెల్కమ్ టు అయలాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్. ఇవాళ కార్తికేయ స్క్వేర్, ఇద్దరు కార్తికేయలు ఉన్నారు అన్నమాట మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో. కార్తికేయ గారు మీరు కూడా ఒక్కసారి అలా. సూపర్ సూపర్. వన్స్ అగైన్ హార్టీ వెల్కమ్ టు కార్తికేయ గారు టు ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ అయలాన్. సో ఎస్, కేజేఆర్ స్టూడియోస్ బ్యానర్ పై అలాగే ఫ్యాంటమ్ ఎఫెక్ట్స్తో కలిసి ఈ చిత్రాన్ని ఓ ఎస్ ఐ అండర్స్టాండ్. ఇవాళ ఫ్యాంటమ్ ఎఫెక్ట్స్కి స్పెషల్ హాయ్ చెప్పాలి. హలో ఫ్యాంటమ్ ఎఫెక్ట్స్. ఎస్, అయలాన్లో మనం టాటూని అండ్ బోల్డ్ అని విజువల్ ఎఫెక్ట్స్ని ఇంత న్యాచురల్గా బిలీవబుల్గా చూస్తున్నాము అని అంటే దాని వెనక ఉన్నది ఫ్యాంటమ్ ఎఫెక్ట్స్. ఎస్, ఇంకా మాట్లాడుకుందాము ఈ సినిమా గురించి. సో కేజేఆర్ స్టూడియోస్ అండ్ ఫ్యాంటమ్ ఎఫెక్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని మన ముందుకు అందిస్తూ ఉన్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ తెలుగులో మనకి గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై మహేశ్వర్ రెడ్డి గారు అందిస్తుండడం విశేషం. డాక్టర్ మూవీ ఎంతమందికి ఇష్టం? ఇక్కడ శివకార్తికేయన్ డాక్టర్ మూవీ
ఆ డాక్టర్ సినిమాని కూడా తెలుగులో రిలీజ్ చేసింది సేమ్ బ్యానర్, సేమ్ ప్రొడ్యూసర్. సో వారి నుంచే తెలుగులో మరొకసారి ఐలాన్ మూవీ కూడా మన ముందుకు వస్తుందన్నమాట. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు గంగా ఎంటర్టైన్మెంట్స్. అండ్ అఫ్ కోర్స్ రవికుమార్ గారి విజన్, రవికుమార్ గారు ఎక్స్పెక్ట్ చేసింది స్క్రీన్ పైన అద్భుతంగా తీసుకుని వచ్చి ఎగ్జిక్యూట్ చేసి మా ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. కంగ్రాచులేషన్స్ టు ద డైరెక్టర్ రవికుమార్ గారు. అండ్ తెలుగులో కూడా అంతే మంచి రెస్పాన్స్ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దాట్. అండ్ ఇక పరిచయం అవసరం లేని పేరు, మనందరికీ ఎంతో ఇష్టమైన పేరు, ది లెజెండరీ మ్యూజికల్ కింగ్ ఏఆర్ రెహమాన్ గారు. సో ఆయన ఒక సినిమాకి మ్యూజిక్ అందించారు అంటే డెఫినెట్గా ఆ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళిపోయారు అనేది మనకి ఖాయమైన విషయం అనమాట. అలాగే తెలుగులో ఆల్రెడీ రిలీజ్ అయిన పాటలు మనకి ఎంతో అద్భుతంగా ఏఆర్ రెహమాన్ గారి మార్క్ చూపిస్తూ మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నాయి అని చెప్పాలి. వావ్, దిస్ ఈజ్ సో ఎంటర్టైనింగ్. అండ్ టాటూ మాత్రం అందరికీ భలే నచ్చేస్తున్నాడు కదా. హీఈస్ వెరీ క్యూట్. ఫ్యాంటమ్ ఎఫెక్ట్స్ అయితే అసలు భలే క్రియేట్ చేశారు టాటూని. ఐ థింక్ ఇవాళ టీమ్ని, గెస్ట్లని అందరినీ టాటూ బయటుండి దగ్గరుండి వెల్కమ్ చేస్తూ ఉన్నాడు అనమాట. సో ఎస్, ఏలియన్ ఇంపార్టెంట్ రోల్లో మనకు కనిపించబోతున్నటువంటి ఈ సై-ఫై ఫ్యాంటసీ డెఫినెట్గా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుందనలో డౌటే లేదు. సో అండ్ వన్స్ అగైన్ ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ, ఫ్యాన్స్కి, టీమ్ మెంబర్స్కి అందరికీ హార్డీ వెల్కమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి చెప్పేస్తూ, చెన్నై షాపింగ్ మాల్ ప్రెజెన్స్ ఐలాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై టెక్నో పెయింట్స్, తెనాలి డబుల్ హార్స్, మై డాక్టర్ హెడేక్ రోల్ ఆన్, అండ్ ఫోటోగ్రఫీ పార్ట్నర్ ది బ్రౌన్ బ్రైడ్ కో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, బ్రాడ్బ్యాండ్ పార్ట్నర్ ఎక్సెల్ బ్రాడ్బ్యాండ్, మ్యూజిక్ ఈజ్ ఆన్ సోనీ మ్యూజిక్, అండ్ టుడేస్ ఈవెంట్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై యూవీ మీడియా. ఓకే, సో ఎస్, అండ్ గోపిచంద్ మల్లేని గారు ఇప్పుడు ఇక్కడికి విచ్చేయడం జరిగింది, డైరెక్టర్. హార్డీ వెల్కమ్ టు ద ప్రీ రిలీజ్ ఈవెంట్ సార్. ఓకే, సో ఎస్, ఐలాన్ 26th నుంచి మనకి థియేటర్స్లో మన ముందుకు వచ్చేస్తుంది. మరి ఐలాన్ గురించి మాట్లాడడానికి ఇవాళ తెలుగు ఆడియన్స్ ముందుకి టీం వస్తే బాగుంటుంది కాబట్టి ముందుగా రాకేంద్ర మౌళి గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలికిస్తున్నాము. సో యాక్టింగ్ అయినా, మాటలైనా, మాటలైనా ఏవైనా అన్నట్టుగా ఉంటారు రెడీగా. అయితే ఈ సినిమాకి ఆయన అద్భుతమైన 4 పాటలకి, తెలుగు పాటలకి లిరిక్స్ అందించడం జరిగింది. సో ఏఆర్ రెహమాన్ గారి మ్యూజికల్కి 4 బ్యూటిఫుల్ సాంగ్స్ అంటే ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్. సో షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ అండి. యా, ముందుగా ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, ఇతర మాధ్యమాల వాళ్ళకి, ఆడియన్స్ అందరికీ, ఆల్ ది గెస్ట్ హియర్, నమస్తే అండి, గుడ్ ఈవినింగ్, హాయ్. సో రెహమాన్ గారికి ఇది నా 45th సాంగ్ అనుకుంటానండి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఆల్మోస్ట్ రీచింగ్. ఇప్పుడు లాల్ సలాం అవి రాసేస్తే మిగతా 5 సాంగ్స్ హాఫ్ సెంచరీ కొట్టేసినట్టే, రెహమాన్ గారికి 50 పాటలు రాసినట్టు. సో యా, ఇలా అందరిది ఒక్కొక్కరిది ఒక గ్రేట్ జర్నీ ఉంటుంది. ఇప్పుడు నేను రెహమాన్ గారికి 50 పాటలకి ముందు నుంచి ఎలా వచ్చాను, ఒక షోకిల్లా సాంగ్ సాహసం శ్వాసగా సాగిపోవాలని యాక్ట్ చేసి అందులో ర్యాప్ రాయమని అడిగినప్పుడు అక్కడి నుంచి మళ్ళీ ఒక రైటర్గా నన్ను గుర్తించి ఇన్ని పాటలు ఇచ్చారు. అలాగే ఇది జర్నీ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్ అండి. నాకు అది గుర్తొచ్చింది బికాజ్ జర్నీకి బిగ్గెస్ట్ విట్నెస్ హియర్ ఎస్కే గారు, శివకార్తికేయన్ గారు. హాయ్, వెల్కమ్ టు హైదరాబాద్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలీదు అంటే ఇక్కడ చాలామంది తెలుగు వాళ్ళకి తెలియకపోవచ్చు, ఈ స్టార్టెడ్ వెరీ స్మాల్ అండి. అంటే చాలా ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ స్టేజ్ నుంచి, ఆ తర్వాత ఒక టెలివిజన్ యాంకర్గా, ఆ తర్వాత ఒక డాన్స్ షోలో పార్టిసిపేట్ చేసి, ఆ తర్వాత ఒక సైడ్ రోల్స్ యాక్ట్ చేసి, అక్కడి నుంచి మళ్ళీ ఒక హీరో అయ్యి, అక్కడి నుంచి ఒక పెద్ద స్టార్ అవ్వడం. ఇప్పుడు హీ హ్యాస్ హిజ్ ఓన్ ఇమేజ్, లైక్ అన్షేకబుల్ ఇమేజ్ ఇన్ తమిళనాడు, అండ్ విచ్ ఇస్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్ ఇండియా. ఐఎమ్ సో హ్యాపీ. And he's been the same guy, same humble guy from the beginning, because I know him from the Chennai days. Ninga maravela, meer asal maraledu, be the same andi, because I still remember Balu garu Rahman garu gurinchi cheppina oka statement. Ayana eppudo shikaraanni touch chesaru, కానీ కాళ్ళు ఇంకా నేల మీదే ఉన్నాయి. ఇట్ ఇస్ స్టిల్ గ్రౌండెడ్. ఈవెన్ ఇఫ్ యూ ఆర్ దేర్ ఇన్ ద పినకల్, యువర్ ఫీట్ ఆర్ స్టిల్ దేర్ ఇన్ ద గ్రౌండ్, టచింగ్ ద గ్రౌండ్. సో దట్ వాస్ ద స్టేట్మెంట్ గివెన్ బై ఎస్పీబీ గారు టు రెహమాన్ సార్. ఐ థింక్ it applies to you also, and so more success to you, brother. So I'm so happy I'm part of this film. I've written 4 songs and I've rapped myself, so that's achievement, another achievement for myself, for doing it for Rahman sir. And ఇది ఆయన జర్నీ. అయితే రవి గారు కూడా మాకు చెన్నై టైమ్స్లో టీ షాప్ నుంచి తెలుసు. వీ హ్యావ్ అ మ్యూచువల్ ఫ్రెండ్ కాల్ మణిగండన్. హీఈస్ ఆల్సో డూయింగ్ సమ్ గ్రేట్ వర్క్ ఇన్ తమిళనాడు రైట్ నౌ. సో అప్పటి నుంచి ఆయనతో కూడా పరిచయం ఉంది. ఈ సినిమా పాపం ఆయన
2017 టైమ్స్ నుంచి స్టార్ట్ చేశారండి విత్ లాడ్ ఆఫ్ హార్డ్ వర్క్ బికాజ్ ఇట్ టుక్ విఎఫ్ఎక్స్ చేయడానికి చాలా చాలా టైం పట్టింది, మధ్యలో కోవిడ్ వచ్చింది. స్టిల్ హీ వాజ్ పర్సిస్టెంట్ అండ్ ఇది సంక్రాంతికి తీసుకొచ్చి హిట్ కొట్టి చూపించారు. సో ఎప్పుడు స్టార్ట్ చేసామని కాదు, ఫినిష్ అయ్యేసరికి అవుట్పుట్ ఎంత బాగుంది అనేది జనాలకి రిసీవ్ అయ్యేది. అండ్ శివకార్తిక్ గారి పిల్లలందరికీ ఎస్ ఎగ్జాక్ట్లీ దట్ డిజర్వ్స్ అ గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ యాక్చువల్లీ స్పీకింగ్. సో పిల్లల ఫ్యాన్స్ చాలా ఎక్కువ అండి. అంటే అప్పుడు రజనీకాంత్ గారు, అతను విజయ్ గారు, అతను శివకార్తిక్ గారు అనుకుంటారు. ఈ కిడ్స్ ఫ్యాన్స్ అంటే ఇదే ఆర్డర్, టు బీ ఆనెస్ట్, అందరికీ తెలుసు. సో ఈ పర్టిక్యులర్ సినిమా ఇస్ డెడికేటెడ్ టు ఆల్ ద చిల్డ్రన్ అండి. ఎవ్రీబడి విల్ ఎంజాయ్ అండ్ ఎస్పెషల్ ఇన్ ద థియేటర్స్. మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఇది రవికుమార్ గారి జర్నీ ఇక్కడ దాకా తీసుకొచ్చారు. విఎఫ్ఎక్స్ చాలా అద్భుతంగా చేసిన ఫ్యాంటమ్ స్టూడియోస్కి అండ్ దాని సూపర్వైజర్ విశ్వనాథ్ గారికి కంగ్రాచులేషన్స్ అండి. సో ఇది ఇలా అయితే ఈ 4 పాటలతో పాటు ఇందులో రామ్జో గారు కూడా 2 సాంగ్స్ రాశారు, డైలాగ్స్ రాజేశ్వరమూర్తి గారు రాశారు. అండ్ వశిష్ఠ అన్న, ఆయన నా స్కూల్ సీనియర్ చెన్నైలో. అండ్ అన్న బాస్తో వస్తున్నారు నెక్స్ట్ విశ్వంబర, ఇచ్చి పడేయాల్సిందే. ఇది సభాముఖంగా మీకు నేను చేసుకుంటున్నాను మనం అన్న, సో కుమ్మేయండి. అండ్ కార్తికేయ గారు, వీ హ్యావ్ లాట్ ఆఫ్ మ్యూచువల్ ఫ్రెండ్స్. మనం చాలా తక్కువ కలిసి ఉంటాం అనుకుంటాను సమ్ పార్టీస్లో, బట్ యా గుడ్ టు సీ యూ హియర్ సార్. సో ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అండి. గోపిచంద్ గారు హాయ్ అండి, వీ హ్యావెన్ మెట్ బట్ ఐ బీన్ గ్రేట్ ఫర్ యువర్ వర్క్ అండి. అండ్ వీటన్నిటికీ ముందు కారణమైన మహేశ్వర్ రెడ్డి గారు, ప్రొడ్యూసర్ గారు ఎవరైతే ఉన్నారో, నా ఫస్ట్ డబ్బింగ్ సినిమా నేను రాసింది ఆయనకే, మరగతమణి మాటలు పాటలు. సో మీకు కూడా ఈ సినిమా థియేటర్స్లో బాగా రన్ అయ్యి మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్లీ ఫర్ ది ఆడియన్స్ యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ దిస్ ఫిల్మ్ ఇన్ థియేటర్స్. సో కమ్ టు థియేటర్స్ ఆన్ 26 అండ్ వాచ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ఏంటో మాటలు కూడా ర్యాప్ లాగానే ఉన్నాయి కదా, అసలు అలా వెళ్ళిపోతుంది ప్రవాహం. సరే మాటలు అయిపోయాయి, ఒక పాట కూడా ఉంటే బాగుంటుంది కదా. గుడ్ ఇరుక్కున్నాను అనుకుంటున్నాను, చేసేసా. లిరిక్స్ మనకి అవైలబుల్గా చాలా ఈజీగా బోల్డ్ అని సైట్స్ ఈ మధ్య లేదు నా ఫోన్లో ఉంది, నేను రాసుకున్నది కదా. మీకు టైం కావాలంటే మేము ఈ లోపు మేకింగ్ వీడియో చూస్తాం. హ్యాపీగా చూసుకోవచ్చు కదా, మీరు హ్యాపీగా ప్రిపేర్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, రాకేంద్ర మౌళి గారు లిరిక్స్తో మళ్ళీ వస్తారు. బట్ దానికంటే ముందు ఐఎమ్ ష్యూర్ అయలాన్ మేకింగ్ వీడియో అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే విఎఫ్ఎక్స్తో కూడినటువంటి సినిమాలకి ఆన్ సెట్స్ అసలు ఎలా జరిగింది, ఆ తర్వాత మనకి టాటూ ఎలాగ రూపొందాడు, ఇవన్నీ తెలుసుకోవడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాబట్టి మేకింగ్ వీడియో చూసేద్దాము. అయలాన్ మేకింగ్ వీడియో ఆన్ స్క్రీన్ ప్లీజ్.
మేకింగ్ వీడియోనే ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో, అంటే మనకి ఫైనల్ అవుట్పుట్ చూడడానికి ఎంత ఎంటర్టైనింగ్గా ఎంత ఎక్సైటింగ్గా ఉందో దాని వెనక ఎంత హార్డ్ వర్క్ ఉంది అనేది చూస్తుంటే చాలా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ విఎఫ్ఎక్స్ టీమ్ కానీ టెక్నికల్ టీమ్ కానీ యాక్టర్స్ కానీ అందరూ ఒక సింక్లో ఉంటేనే మనకి ఇలాంటి ఒక అవుట్పుట్ వస్తుంది. కుడోస్ టు ద హోల్ టీమ్ ఆఫ్ ఐలాన్. నిజంగా చాలా అద్భుతమైన అవుట్పుట్తో మన ముందుకు వచ్చారు. అండ్ అఫ్ కోర్స్ యాక్టర్స్కి లేనిది ఉన్నట్టుగా కూడా ఊహించుకుంటూ చేయడం అనేది ఇంకొక పెద్ద టాస్క్ అండ్ ఛాలెంజ్. శివకార్తికేయన్ గారు, రకుల్ ప్రీత్ సింగ్ గారు, శరత్ కేల్కర్ గారు అందరూ కూడా వండర్ఫుల్ పర్ఫార్మెన్సెస్తో మనల్ని ఐలాన్తో 26న పలకరించిపోతూ ఉన్నారు. ఎస్, ఈ మేకింగ్ వీడియో చూసేసాం కాబట్టి వెంటనే రిలేటెడ్గా ఒక పర్సన్ని స్టేజ్ పైకి పిలిస్తే బాగుంటుంది. విశ్వనాథ్ సుందరం గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కాన్సెప్ట్ డిజైన్ అండ్ విజువల్ డెవలప్మెంట్ చేసినటువంటి విశ్వనాథ్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఇవాళ మనం టాటూని అండ్ దానికి సంబంధించిన విఎఫ్ఎక్స్ని మనం ఇంత అద్భుతంగా చేస్తున్నాము అని అంటే ద డిజైనింగ్. హాయ్ ఎవ్రీవన్, ఇట్స్ నైస్ మూమెంట్, ఇట్స్ ఓకే and nice meeting with guests. Actually, mostly I worked with periodic movies, Bahubali 1, 2 and Ponniyin Selvan 1, 2 and Markar, those things. 7 years back, director Ravi Kumar called me for this project. It's totally sci-fi. I'm too excited, and the script is very interesting, and Shivakarthikeyan actor is in that project. He said it's too excited to pre-look that visuals, and it's a interesting thing, entertainment subject for family oriented movie, and too excited to see that pre-look. It came out in the movie. Tomorrow I like to see that in theater. It's a very hard path, traveled with 7 years with director. Mostly I like to learn with that director patience and dedication. It's sometimes he called and discussed about the project. It's going in some other thing, but finally it came in that theater, in that output. I like to see in the theater. It's nice moment. Thank you all. Thank you. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ వండర్ఫుల్ అవుట్పుట్ యాజ్ వెల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, యాక్చువల్లీ ఇవాళ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన ఇంకొక స్పెషల్ పర్సన్ని పిలిచేద్దాము. రామజోగయ్య శాస్త్రి గారు, సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి గారు ఈ సినిమాలో 2 పాటలకి లిరిక్స్ అందించడం జరిగింది. వారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. మనందరం చాలా ఎంజాయ్ చేస్తున్నటువంటి సాంగ్ ఐలా సాంగ్. ఆ సాంగ్కి కూడా తెలుగులో లిరిక్స్ ఆయనే అందించడం జరిగింది. దట్ ఈస్ వెరీ క్యాచీ ట్యూన్. సార్, మేమైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాం పాటని.
గుడ్ ఈవినింగ్ అందరికీ. వేదిక ముందర మిత్రులు కార్తికేయ, గోపిచంద్ మల్లేని గారు, హీరో శివకార్తికేయన్ గారు, డైరెక్టర్ రవికుమార్ గారు, అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా ఈ చిత్ర దర్శకులు రవికుమార్ గారి గురించి చెప్పాలి. ఆయన గురించి నేను గూగుల్ చేసి తెలుసుకున్నాను. ఇంతకుముందు ఇలాంటిదే ఒక స్కైఫేస్ సినిమా మంచి కాన్సెప్ట్తో తీశారు. ఇవాళ రేపు ఏమంటాం నిన్న ఇవాళ రేపు అన్నట్టు ఆ టైటిల్ వస్తుంది. అలాగే ఈ సినిమా కూడా బాగా శ్రమ కూర్చి గత 3-4 సంవత్సరాలుగా ఈ సినిమాని తీస్తూ ఓపికగా ఇలా తీర్చిదిద్దారు. ఇలాంటి ఒక స్కైఫై జానర్లో సినిమాలు రావడం అనేది చాలా అరుదు. అలాంటి సినిమాలను ప్రోత్సహించినటువంటి హీరో శివకార్తికేయన్ గారు ముఖ్యంగా అభినందనీయులు. ఆయనకి శివకార్తికేయన్ గారికి ఒక స్పెషల్ ఆడియన్స్ ఉన్నారు. మనం చూసాం ప్రిన్స్ సినిమాతో పాటు. అలాగే తప్పకుండా ఇక్కడ తెలుగు ఆడియన్స్ కోసం కూడా ఆయన సినిమాలు చేస్తూ వీళ్ళని తృప్తిపరుస్తూ ఇలాగే మరిన్ని మంచి మంచి సినిమాలు తీయాలి. ఆ తర్వాత అడిషనల్ అట్రాక్షన్ ఈ సినిమాకి ఏ రెహమాన్ గారి మ్యూజిక్ అంటే ఎక్కడో అంచనాలు ఆకాశాన్ని అంటుతూ ఉంటాయి. గొప్పగా ఉంది. ఆల్బమ్ నేను ఒక 2 మంచి పాటలు రాశాను. వేరే లెవెల్ అన్న పాట చాలా ఇష్టమైన పాట. అలాగే ఐలా టైటిల్ సాంగ్ కూడా రాశాను. ఈ 2 పాటలు నాతో రాయించుకున్నందుకు రవికుమార్ గారికి థ్యాంక్స్, రెహమాన్ గారికి కృతజ్ఞతలు, శివకార్తికేయన్ గారికి. ముఖ్యంగా తెలుగులో మిత్రులు మహేశ్వర రెడ్డి గారి సినిమా చేస్తున్నారు. వారికి ఈ సినిమా మంచి లాభాలు సంపాదించి పెట్టాలి. పండగకి రావాల్సిన సినిమా ఆల్రెడీ పండగకి తమిళనాడు వచ్చి విజయఢంకం మోగించింది. మనకున్న రష్ని హడావుడిని అనుసరించి డిలేడ్గా 26వ తారీఖున పెట్టుకున్నారు. సింగిల్ రిలీజ్గా వస్తుంది. మంచి లాభాలు సంపాదించి పెట్టాలి. సినిమా అంతకుమించి మంచి పేరు సంపాదించి పెట్టాలి. ముఖ్యంగా దర్శకులు రవికుమార్ గారి ఎఫర్ట్స్కి మంచి అప్రిషియేషన్ రావాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, ఐలాన్ అన్ని ఏజ్ గ్రూప్స్ని ఎంటర్టైన్ చేయడానికి 26th నుంచి మన ముందుకు వచ్చేస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ శివకార్తికేయన్ గారి సినిమాల్లో ఇలాంటి ఒక జానర్ వస్తుంది అని అంటే ఫ్యామిలీ అంతా రెడీగా ఉంటుంది థియేటర్స్కి వెళ్ళడానికి. కాబట్టి అండ్ ఈ సినిమాకి సంబంధించి అందరినీ అట్రాక్ట్ చేసింది, ఆ అటెన్షన్ని గ్రాప్ చేసింది మాత్రం ట్రైలర్ అనే చెప్పాలి. ట్రైలర్ చూసిన దగ్గర నుంచి అటు ఫన్ ఎంత ఉంటుందో, మంచి సోషల్ రిలవెంట్ మెసేజ్ కూడా ఉంటుంది అనే ఒక కాన్ఫిడెన్స్, ఒక ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసేసింది. సూపర్ హీరో ఫిలిం అంటే అదొక సూపర్ ఎక్సైట్మెంట్ వస్తూనే ఉంటుంది. అవును, మనం ఏలియన్స్ని ఏలియన్ అంటున్నాము, ఏలియన్స్ హ్యూమన్స్ని ఏమంటారు? వాళ్ళకి మనం కూడా ఏలియన్సే కదా. ఎనీవేస్, ఆ లాస్ట్ షాట్ శివకార్తికేయన్ గారు అది షోల్డర్ మీద వేసుకున్నది, అది మాత్రం భలే క్యూట్ అనిపిస్తుందండి. మీ ఇద్దరు కలిసి చేసే యాక్షన్ చూడాలని మేమైతే వెయిట్ చేస్తున్నాము. అండ్ సీరియస్లీ ద టెక్నికల్ వాల్యూస్ అసలు స్క్రీన్ పైన చూస్తుంటే రేపు థియేటర్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ని ఇమాజిన్ చేసుకోవచ్చు. నీరవ్ షా గారు లాంటి ఎక్స్పీరియన్స్డ్ వండర్ఫుల్ సినిమాటోగ్రఫర్, ఆయన ఎక్స్పీరియన్స్ కానివ్వండి, అండ్ అఫ్ కోర్స్ అన్బరీఫ్ గారి యాక్షన్ సీక్వెన్సెస్ మనం వీ కెన్ జస్ట్ ఇమాజిన్ అసలు ఎలా ఉంటుంది ఇంత హై టెక్నికల్ వాల్యూస్తో అని చెప్పేసి. అండ్ ఎస్, ఐలాన్ సినిమాని విజువలైజ్ చేసుకుని రాసుకుని దాదాపు 5 to 6 years దాని మీదే డెడికేటెడ్గా పర్సిస్టెంట్గా వర్క్ చేసి ఇంతమంది కాంట్రిబ్యూషన్ని అద్భుతంగా తీసుకుని ఫైనల్గా ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ని మన ముందుకు ఉంచడానికి ఐలాన్తో మన ముందుకు వస్తున్న డైరెక్టర్కి ఇప్పుడు స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పేద్దాము. డైరెక్టర్ రవికుమార్ గారు, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ రవికుమార్ గారు ఆన్ స్టేజ్. అండ్ డైరెక్టర్ రవికుమార్ గారిని మహేశ్వర్ రెడ్డి గారు బొకేతో వెల్కమ్ చెప్తున్నారు. మొబైల్ ఓపెన్ చేశారంటే ఆయన తెలుగులో రాసుకొని వచ్చారని అర్థమైంది. ఎస్, అందరికీ నమస్కారం. ఫస్ట్లీ ఐ థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ వశిష్ఠ సార్ అండ్ గోపిచంద్ సార్ అండ్ యాక్టర్ కార్తికేయ సార్. ఫస్ట్ టైం ఐఎమ్ గోయింగ్ టు ట్రై తెలుగు, ప్లీజ్ డోంట్ మిస్టేక్ మీ. సార్ కొంచెం సెంటర్కి వెళ్ళి ట్రై చేయరా ప్లీజ్. యా, సినిమాని ప్రేమిస్తూ చిన్న బడ్జెట్ సినిమాలు, పెద్ద బడ్జెట్ సినిమాలు అన్ని సినిమాలను థియేటర్కి వెళ్ళి చూసి ఆదరిస్తే అవి ఘన విజయాలు సాధించేలా చేసే తెలుగు ప్రేక్షకులకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. సినిమాకి అతి పెద్ద శక్తి ఉంది. అది భాషా భేదం లేకుండా మనల్ని కలుపుతుంది, ప్రేమించేలా చేస్తుంది. నేను కూడా తెలుగు సినిమాలు ఇష్టపడి చూస్తాను.
ఈరోజు అన్ని భాషల చిత్రాలను డబ్బింగ్ చేసి విడుదల చేయడం వల్ల భాష భేదం లేకుంటే అనంతించగలుగుతున్నాం. కొత్త ప్రయత్నాలను అంతులోను ఫ్యాంటసీ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు గొప్పగా ఆదరిస్తున్నారు. ఆ కోవలో మేము కూడా ఏలియన్ జానర్లో సైఫై ఫ్యాంటసీ చిత్రంగా అయలాన్ చిత్రాన్ని తీసాము. మీరు ఆదరిస్తున్నారన్న నమ్మకంతో చిత్ర బృందం తరపున నమస్కారాలను ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నారు. సూపర్ అండి, పర్ఫెక్ట్, నిజంగా సూపర్. సో ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఎనీథింగ్ ఎల్స్. இது தமிழில் தான் என்னால் அதுக்கப்புறம் பேச முடியும். பட் எனக்கு வந்து சென்னையில் இருக்கிற மாதிரி தான் இருக்குது. இங்கே எல்லோரும் பார்க்க ரொம்ப சந்தோஷமாக இருக்குது. இந்த படம் உருவாகிறதுக்கு காரணமாக இருந்த ப்ரொடியூசர் கேஜிஆர் சார் அண்ட் ஆல்வேஸ் எனக்கு பெரிய சப்போர்ட்டராக இருக்கிற சிவகார்த்திகேயன், அவங்க எல்லாருக்கும் என்னுடைய தேங்க்ஸ். உங்கள் எல்லாருக்கும் என்னுடைய தேங்க்ஸ். సూపర్ అండి, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఫిల్మ్ ఇన్ తెలుగు యాజ్ వెల్. ఇక్కడ కూడా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ రవికుమార్ సార్. ఓకే, సో ఎస్, అది ఆయన తెలుగు ప్రేక్షకులకి ఇచ్చే రెస్పెక్ట్. సో ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ రవికుమార్ గారి స్పీచ్. ఓకే, సో డెఫినెట్గా అదే రెస్పెక్ట్, అదే లవ్ మనకి శివకార్తికేయన్ గారి దగ్గర నుంచి వస్తుంది అండ్ ప్రేక్షకుల నుంచి శివకార్తికేయన్ గారికి వెళ్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆయన్ని మనం కేవలం యాక్టర్గా మాత్రమే కాదు, ఆయన పర్సనాలిటీని, ఆయన జర్నీని కూడా అభిమానిస్తూ ఉంటాము. అందుకే ఆయనకి ఇంతమంది అభిమానులు, అటు తమిళ్లో అయినా తెలుగులో అయినా. సో డెఫినెట్గా ఒక సెల్ఫ్ మేడ్ స్టార్గా ఆయన ఎంతమందిని ఇన్స్పైర్ చేస్తూ ఉంటారో మనం చూస్తూ ఉంటాము. నిజంగానే ఇట్స్ జస్ట్ అ బిగినింగ్. చూడాల్సింది చాలా చాలా ఉంది. ఎందుకంటే శివకార్తికేయన్ గారికి సినిమాకి అభిమానులు పెరుగుతూనే ఉన్నారు. సో అయలాన్ సినిమాతో ఇంకా ప్రేమ పెరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ శివకార్తికేయన్ గారు వన్స్ అగైన్. సో ఆలస్యం చేయకుండా టీంని ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దాము. ముందుగా ఈ చిత్రాన్ని తెలుగులో మన ముందుకు తీసుకొస్తున్నటువంటి గంగా ఎంటర్టైన్మెంట్స్ మహేశ్వర్ రెడ్డి గారికి వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. మహేశ్వర్ రెడ్డి గారు, ప్లీజ్ వెల్కమ్. అండ్ నవ్ ఇవాళ అయలాన్ టీమ్ని విష్ చేయడానికి వచ్చినటువంటి అతిథుల్లో ఆల్రెడీ బింబిసారాతో బ్లాక్ బస్టర్ అందుకుని ఇప్పుడు మెగా సక్సెస్ అందుకోవడానికి రెడీ అవుతున్నారు విశ్వంబరతో వశిష్ఠ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. డైరెక్టర్ వశిష్ఠ గారు టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్. అలాగే మన జై బాలయ్య అంటే ఇప్పుడు ఆ గెస్ట్ మన ముందుకు వచ్చేస్తారు. వీరసింహారెడ్డి అంటూ బ్లాక్ బస్టర్స్ బొరాన్జా బ్లాక్ బస్టర్ సక్సెస్ని అందించిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. గోపీచంద్ మలినేని గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ నిజంగా ఇలా ఒకే ఈవెంట్లో ఒకే రోజు ఇద్దరు కార్తికేయుల్ని చూస్తామని ఎప్పుడు అనుకోలేదు. అది వాళ్ళు అలా కుదిరింది. సో ముందుగా ఒక కార్తికేయని పిలుద్దాము. మనకి ఎన్నో బ్యూటిఫుల్ మూవీస్తో, డాన్స్తో, టాలెంట్తో ఎంటర్టైన్ చేస్తున్నటువంటి కార్తికేయ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అయలాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో టీమ్ని విష్ చేయడానికి వచ్చినటువంటి హీరో కార్తికేయ గారు, ప్లీజ్ వెల్కమ్. అలాగే నౌ ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ రవికుమార్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ వన్స్ అగైన్. అండ్ విశ్వనాథ్ సుందరం గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ ఫర్ ది ఫోటో ఆఫ్. అలాగే
సరస్వతిపుత్ర రామజోగయ్య శాస్త్రి గారిని మరొకసారి వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. ఫోటో ఆప్లో పాల్గొనవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ అండ్ ఇక పిలిచేద్దామా ఎస్కే ఫ్యాన్స్, మనందరి ఫేవరెట్ అండ్ వెరీ ఓన్ శివకార్తికేయన్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఎస్, ముందుగా ఒక ఫోటో ఆప్ ఫర్ ద మీడియా. ఓకే, బిగ్ టికెట్ లాంచ్ ఉంది. కెన్ వీ హ్యావ్ ద బిగ్ టికెట్ ప్లీజ్? సో ఈ నెల 26వ తేదీ నుంచి థియేటర్స్లో వస్తున్నటువంటి అయలాన్ మూవీ బిగ్ టికెట్ కార్తికేయ గారు, వశిష్ఠ గారు అండ్ గోపీచంద్ మల్లిని గారి చేతుల మీదుగా లాంచ్ అవుతుంది. హార్టీ కంగ్రాచులేషన్స్. ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ అయలాన్ టీమ్. ఇద్దరు కార్తికేయులు కావాలి కదా మీకు? నాకు తెలుసు మీ పల్స్. ఈ కాంబినేషన్ సరిపోవట్లేదండి, మాకు క్యాప్చర్ చేయడానికి ఫోటోలు కూడా సరిపోవట్లేదు. యా, సో మనం ఇప్పుడు గెస్ట్ల మాటలు వినేద్దాము. ఎస్, ముందుగా రిక్వెస్టింగ్ వశిష్ఠ గారు టు ప్లీజ్ కన్వే హిస్ విషెస్. అందరికీ నమస్కారం అండి. సార్, శివకార్తికేయన్ సార్, మీకు చాలా పెద్ద ఫ్యాన్. నేను మీ అన్ని సినిమాలు నేను ఫాలో అవుతాను. సూపర్ టైమింగ్. యాక్చువల్లీ రజనీకాంత్ గారి పెద్ద ఫ్యాన్ నేను. ఆ తర్వాత యంగర్ రజనీకాంత్ గారిలో ఉంటారు మీరు. రజనీ సార్ మాదిరి పండుగ వెరీ హ్యాపీ. అండ్ కంగ్రాట్స్ టు ప్యాంటమ్ కంపెనీ, బికాస్ ఇది మామూలు కష్టం కాదు. ఎవ్రీ ఫ్రేమ్ చేయాలి, అంత కష్టపడి అంత అవుట్పుట్ ఇచ్చారు. కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే ఈ సినిమా డైరెక్టర్ బ్రో, కంగ్రాచులేషన్స్ బ్రో. ఎందుకంటే 2015 ఆయన ఫస్ట్ సినిమా రిలీజ్ అయితే 16 నుంచి ఒకే సినిమా మీద ఉన్నాడండి ఆయన. సో అంత ప్రెషరు అంత తీసుకుని ఫైనల్గా ఒక బిగ్గెస్ట్ హిట్ కొట్టారు. అండ్ ఇక్కడ తెలుగులో కూడా అంతకన్నా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే మహేశ్వర్ రెడ్డి గారు, డాక్టర్ సినిమా తర్వాత మళ్ళీ అంతకన్నా ఎక్కువ డబ్బులు దొబ్బాలని మీరు దుబ్బేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది ఆల్రెడీ వచ్చేసినాయా? ఇంకా రావాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కూడా విఎఫ్ఎక్స్తో చాలా పని పెట్టుకున్నారు విశ్వంభరాలో. సో ఆల్ ద వెరీ బెస్ట్. అదే సో అద్భుతమైన అవుట్పుట్ కోసం మేము కూడా ఎదురు చూస్తున్నాము. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ విశ్వంభర. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ గోపిచంద్ మల్లిని గారు టు ప్లీజ్ స్పీక్.
గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. జై బాలయ్య. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐలాన్ టీమ్కి చెప్పే కదా, జై బాలయ్య చెప్పే కదా. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఐలాండ్ టీమ్కి పెద్ద కంగ్రాట్స్. ఆల్రెడీ సంక్రాంతికి తమిళ్లో రిలీజ్ అయ్యి ఇది బ్లాక్ బస్టర్ అయింది. నేను సినిమా చూడలేదు కానీ నాకు చాలామంది ఫ్రెండ్స్ తమిళనాడు నుంచి చెప్పారు చాలా మంచి హిట్ అయింది, మంచి ఎఫర్ట్ పెట్టారు అని. అలానే ఫ్యాంటమ్ వాళ్ళు కూడా చాలా బాగా చేశారని. నేను వచ్చే ముందు కూడా మా డిఓపి జీకే విష్ణు చెప్తూ ఉన్నాడు చాలా ఎఫర్ట్ పెట్టారు ఈ సినిమాకి, చాలా మంచి పేరు వచ్చింది టెక్నికల్గా చాలా ఇది అని. అలానే డైరెక్టర్ రవికుమార్ గారికి మీరు కంగ్రాట్స్ అండి. మీరు మీ హార్డ్ వర్కే మిమ్మల్ని తీసుకెళ్ళింది. ఆల్మోస్ట్ 5 to 6 years ఇదే ప్రాజెక్ట్ మీద ఉండి చాలా విఎఫ్ఎక్స్ మీద చాలా ఎక్కువ వర్క్ చేశారు. ఆ సక్సెస్ ఈరోజు తెలుగు ఆడియన్స్ కూడా డెఫినెట్గా మీకు ఇస్తారు 100%. ఎందుకంటే ఈ సినిమా ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు నేను చూడంలోనే షాక్ అయ్యాను. అలానే లాస్ట్ షాట్ చూసి చాలా నవ్వుకున్నా. ఒక డిప్ప మీద ఒకటేసి వెళ్ళా అంటారు అప్పుడు ఏలియన్ని. ఆ ఏలియన్ తోటి ఇలా చేయటం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ బిగ్ కంగ్రాట్స్ టు శివకార్తికేయన్ గారు. సార్ మీకు నేను చాలా పెద్ద ఫ్యాను. మీ వాలివర్ సంఘం దగ్గర నుంచి మీ ప్రతి ఫిలిం నేను చూశాను. మీ టైమింగ్కి నేను చాలా ఫ్యాన్ అండి. మీ కామెడీ టైమింగ్ ఎక్స్ట్రాడినరీ. అలానే మీరు ఆల్రౌండర్, అంటే ఒక కామెడీ కాదు ఏదైనా ఏ ఎమోషన్ అయినా ఒక పెద్ద స్టార్ అయ్యారంటే ఈరోజు ఎంటర్టైన్మెంట్ అనేది ఒక స్టార్ని చేస్తుంది. అది రజనీకాంత్ గారు ఎంత ఎంటర్టైన్మెంట్ చేసి స్టార్ అయ్యారో అలానే అంత కామెడీని పండించగలరు. నేను రీసెంట్ ఫిలిమ్స్ డాన్ కానీ డాక్టర్ కానీ నాకు చాలా పెద్ద ఫ్యాన్ నేను ఆ ఫిలిమ్స్కి. అలానే ఐలాండ్ కూడా చాలా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలుగులో ఆల్రెడీ అక్కడ బ్లాక్ బస్టర్ అయింది. అలానే మా మహేశ్వర్ రెడ్డి గారికి మీకు ఆల్రెడీ అక్కడ హిట్ అండి. మీకు ఈ సినిమా మంచి హిట్ అయ్యి మీకు మంచి పేరు మంచి డబ్బులు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలానే వేదిక మీద ఉన్న బ్రదర్ కార్తికేయ, అలానే మిగతా విశిష్ట అందరికీ, తర్వాత విఎఫ్ఎక్స్ ప్యాంతం వాళ్ళు, తర్వాత తన ఆర్టిస్టు వీళ్ళందరికీ కూడా నేను సునీల్ నువ్వు కూడా ఉన్నావా? వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్. మీ అందరికీ కంగ్రాట్స్ చెప్తున్నా. అలానే ఈ సినిమాలో రామజోగయ్య శాస్త్రి గారు తర్వాత ఇంకా లిరిక్ రైటర్స్ అందరికీ కూడా కంగ్రాట్స్ చెప్తూ, ఇందాక డైరెక్టర్ గారు తెలుగులో చెప్తూ మాట్లాడుతున్నారు కదా, ఐఎమ్ వెరీ అప్రిషియేట్. అంటే ఎందుకంటే తెలుగు ఆడియన్స్ అలా గుండెల్లో పెట్టుకుంటారు. నాకు ఫస్ట్ మీరు మాట్లాడుతున్నప్పుడు నేను మురుగదాస్ గారి దగ్గర వర్క్ చేశా. స్టాలిన్ సినిమాకి మురుగదాస్ గారిని చూసినట్టు అనిపించింది నాకు సడన్గా. ఆయన కూడా తెలుగుని ఫస్ట్ అలా నేర్చుకొని అలా మాట్లాడాలి అని చాలా తపంతో ఉండేవాళ్ళు. తర్వాత మురుగదాస్ గారు మళ్ళీ కార్తికేయన్ గారు నెక్స్ట్ సినిమా చేయబోతున్నారు. ఆల్ ద బెస్ట్ సార్. ఆయన మా గురువు. సూపర్ సార్, ఆల్ ద బెస్ట్. అండ్ ఐలాన్ ఈ సినిమా తెలుగులో చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ గోపిచంద్ గారు. సో ఫైనల్లీ ఇద్దరు కార్తికేయలు ఉన్నారు మాట్లాడడానికి. కానీ దానికంటే ముందు మీ ఇద్దరి కాంబినేషన్ని మేము ఇందాక నుంచి అలా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాము. అదే ఒక స్టెప్ వేస్తే ఇంకా బాగుంటుంది కదా. ఇద్దరు వండర్ఫుల్ డాన్సర్స్ ఉన్నాక ఆ హుక్ స్టెప్ ఉంది కదా మనది. మా వాళ్ళు మ్యూజిక్తో కూడా రెడీగా ఉన్నారు. సో శివకార్తికేయన్ గారు, కార్తికేయ గారు కలిసి స్టెప్ వేయడానికి రెడీ. మీరందరూ రెడీయా? ముందుగా కార్తికేయ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం. ఇప్పుడు ఆర్ఎక్స్ హండ్రెడ్ ఎందుకు మంచి ఫ్యామిలీ సినిమా, ఇది అందరు పిల్లలు చూసే సినిమా. ఆర్ఎక్స్ హండ్రెడ్ గురించి ఇక్కడ మాట్లాడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈవెంట్కి మహేశ్వర్ రెడ్డి గారు ఇన్వైట్ చేశారు. మహేశ్వర్ రెడ్డి గారు నాకు చాలా మంచి సన్నిహితులు. ఆయన నేను వి హ్యావ్ బీన్ ట్రావెలింగ్. ఆయన ఇన్వైట్ చేశారు, శివకార్తికేయన్ గారు వస్తున్నారని చెప్పారు. సో నేను గెస్ట్ అదంతా కాదు, శివకార్తికేయన్ గారిని ఒకసారి కలవచ్చు అని వచ్చేసాను. యాక్చువల్లీ నాకు ఐడియా లేదు ఆయనకు నేను తెలుసో లేదో నాకు తెలీదు. ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ యూ నో మీ సార్. ఎవడో కార్తికేయ నా పేరు పెట్టుకొని వచ్చేసాడు. కానీ బట్ ఇది I did a movie with Ajit sir also, sir, called Valimai. So I am Kartikeya, who is inspiring to be like Shivakarthikeyan sir. Who, because ఆయన journey, the way he started, and ఈ రోజు ఆయనకున్న stardom and the way what he is going to reach next, దట్స్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ మాలాంటి చాలామంది యాక్టర్స్కి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎవరన్నా అచీవ్ చేయొచ్చు అని అనుకున్నప్పుడు మాకు కొన్ని నేమ్స్ ఉంటాయి. అందులో రీసెంట్గా ఇంత స్టార్డమ్ తెచ్చుకొని అండ్ అలాగే ఆయన స్టార్ అయిన తర్వాత కూడా సక్సెస్ అయిన తర్వాత ద బెస్ట్ పార్ట్ ఈస్ ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ తన మూవీస్లో టెక్నీషియన్స్గా డైరెక్టర్స్గా అందరు కలిపి గ్రో అవుతూ అందరినీ కలిపి సపోర్ట్ చేసుకుంటూ ఆయన గ్రో అవ్వడము. అంటే జనరల్లీ అంటారు మనం ఎదుగుతూ మనతో పాటు 10 మందిని తీసుకెళ్ళాలని. ద వే శివకార్తికేయన్ గారు డిడ్ దట్, ఇట్స్ రియలీ ఇన్స్పైరింగ్. సో ఆయన రీసెంట్గా చేసిన మహావీరుడు సినిమా నాకు మోస్ట్ ఫేవరెట్. అదే సో అలాగే ఆయన తమిళ్లో కంటిన్యూస్గా మూవీస్ చేస్తూ ఉన్నారు. డాక్టర్ టైం నుంచి మనకు కూడా కంటిన్యూస్గా ఆయన మూవీస్ డబ్ అవుతూ మనం కూడా ఆయన సినిమాల్ని హిట్ చేస్తూ వస్తున్నాము. ఇప్పుడు ఐలాన్ మూవీతో మన ముందుకు రాబోతున్నారు. నాకు ఐఎమ్ రియలీ బిగ్ ఫ్యాన్ ఆఫ్, అంటే నేను చిన్నప్పుడు కోయిమిల్గా సినిమా చూసినప్పుడు హృతిక్ రోషన్ ఫ్యాన్ అయ్యి ఆ సినిమా చూసి. నాకు తెలిసి ఇప్పుడు తెలుగు స్టేట్స్లో అందరు చిన్నపిల్లలు ఐలాన్ చూసి అలా శివకార్తికేయన్ గారికి కూడా సేమ్ అలాగే ఇక్కడ పిల్లలందరూ ఫ్యాన్స్ అయిపోతారని నేను 100% నమ్ముతున్నాను. సో ద మూవీ ఈస్ రిలీజింగ్ ఆన్ 26th. ఐఎమ్ షూర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఎ బ్లాక్ బస్టర్ ఇన్ తెలుగు ఆల్సో. అండ్ శివకార్తికేయన్ గారికి అండ్ డైరెక్టర్ రవికుమార్ గారికి, హీరోయిన్ రకుల్ గారికి విష్ ఎవ్రీ వన్ ఆల్ ద బెస్ట్. అండ్ ఫ్యాంటమ్ ఎఫెక్ట్స్ టీమ్కి అందరికీ ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ హియర్. అండ్ గోపిచంద్ గారికి, విశ్వంబర డైరెక్టర్, అంటే బాస్ సినిమా కదా అందుకే ఫస్ట్ వశిష్ఠ నాకు తెలుసు సార్. ఇప్పుడు విశ్వంబర సినిమా డైరెక్టర్ కాబట్టి మాకు బాధ్యత మీ మీదే పెడుతున్నాము. అదిరిపోవాలి సినిమా ఫ్యాన్ లాగా చెప్తున్నా. లేదు సార్, రిక్వెస్ట్. అలాగే రామ్జో గారికి అండ్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ I had really good time coming here, and I had a good chance of interacting with Shivakarthikeyan sir and getting a lot of inspiration from him. Thank you. Wow. Such a humble person you are, Karthikeya garu. Seriously, superb. Thank you so much. So yes, Shivakarthikeyan garu maatalu vine mundu we have Sunil garu, requesting Sunil garu to please join the stage. Phantom Effects Hyderabad branch head Sunil garni vedik paiki ahvanam palukutunnamu. And I request Sunil garu to please speak few words. Sir. హాయ్, గుడ్ ఈవినింగ్ అండి, అందరికీ నమస్కారం. టీమ్ అరౌండ్ 650 మెంబర్ టీమ్ అండి.
చెన్నై, ముంబై, హైదరాబాద్ అందరూ డే అండ్ నైట్ చాలా కష్టపడి అనే కంటే ఇష్టపడి చేశారండి. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ దే ఎంజాయిడ్ వర్కింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ సచ్ ఎ నైస్ వర్క్ అండి. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ ప్రొడ్యూసర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అండ్ వీ కెన్ సీ దట్ ఎనర్జీ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి మరి సపోర్ట్ చేస్తున్న విధానానికి. అండ్ మహేశ్వర్ రెడ్డి గారు 2 మాటలు మాట్లాడాల్సిందే, ప్లీజ్ రండి. జస్ట్ 2 words. డాక్టర్ తర్వాత మళ్ళీ ఐలాన్ వచ్చింది. ఐలాన్ అంతేనా? సరే, అయితే ఆయన రిలీజ్ చేస్తున్న సినిమానే మాట్లాడుతుంది అంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, శివకార్తికేయన్ గారి మాటలు వినేద్దామా? హలో ఆల్, అందరికీ నమస్కారం. I forgot everything now. I know I will forget it. I will also use the same copy technology like Ravi Kumar. Please adjust. Wait, now you see me how I speak Telugu now. Because school time, I never copied properly. Whenever I copy, I get caught with the teacher. Now I see whether I copied properly. ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫస్ట్. సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమ్మింగ్ అండ్ ఫర్ ఆల్ ద ఎనర్జీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ద లవ్. ఇప్పుడు మీరు ట్రైలర్ చూసుంటారు. ఈ ఐలాండ్ సినిమా సైఫై ఫ్యాంటసీ ఫిలిం, అండ్ ఫ్యాంటసీ ఫిలిమ్స్ మీ అందరికీ ఎప్పుడూ నచ్చుంటాయి. కరెక్టా? కరెక్ట్. ఓకే. ఈసారి నేను ఒక ఏలియన్ కలిసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేశాం. ఈ సినిమాని కిడ్స్, ఫ్యామిలీ అందరూ చూడొచ్చు, మీ అందరికీ నచ్చుతుంది. అండ్ మన ఇండియన్ సినిమాలో ఇది ఒక కొత్త ప్రయత్నం. ఎప్పుడూ తెలుగు ఆడియన్స్ కొత్త ప్రయత్నాలు గొప్పగా ఆదరించారు. ఇప్పుడు అదే విధంగా ఈ సంక్రాంతి రిలీజ్ అయిన హనుమాన్ సినిమా పెద్ద హిట్ అయింది. ఆ టీంకి కంగ్రాచులేషన్స్. ఆ సినిమా ఎలాగైతే అందరినీ ఎంటర్టైన్ చేసిందో, ఈ ఐలాండ్ సినిమా కూడా అందరినీ ఎంటర్టైన్ చేసిందని నమ్ముతున్నాను. అందరూ థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని చూడండి. థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ, థియేటర్ ఎక్స్పీరియన్స్ విల్ బీ రియలీ గుడ్. తమిళనాడులో ఈ పొంగల్కి రిలీజ్ అయిన సినిమాలో ఇది మంచి కలెక్షన్ సాధించింది. సో అక్కడ అందరికీ నచ్చింది, ఇక్కడ కూడా అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ హైలైట్గా ఉంటుంది. అలాగే ఈ ఫిల్మ్లో రకుల్ ప్రీత్ సింగ్, భానుప్రియ మ్యామ్, యోగి బాబు, శరత్ కేల్కర్, ఇషా కోపికర్ యాక్ట్ చేశారు. అన్ని ఏజ్ గ్రూప్ని మెప్పించే సినిమా తీయాలని ఈ సినిమా తీసాం. సో తెలుగు ఆడియన్స్ ఈ సినిమాని థియేటర్లో చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ టు ఆల్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మై ఫ్యాన్స్ హియర్ ఇన్, అలాగే మీరు ఇంతవరకు నాకు ఇచ్చిన సపోర్ట్కి చాలా థ్యాంక్ యూ. మీరు ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. Thank you so much. And special guests here. I'll start with சின்ன தலைவா. ஏய், ஏதாவது புதுசா ஒரு பேர் சொல்லி. Thanks for all the love. Vashishta garu, thank you so much for coming and thanks for all the kind words. I loved your film and waiting for your next film with boss sir. And our lyricist Ramajogiya Sastri garu, thank you so much for all the kind words. And Gopichand sir, I loved Crack, I loved Veerasimha Reddy.
and waiting for much more entertainers from you. And thanks for coming, sir, and thanks for all the kind words. And it's a really, really a big support for this film. And my dear brother Kartikeya, uh, two Kartikeyas in one stage, but we all in Tamil Nadu, we all loved him in Valimai. He did a phenomenal job with Ajit sir. So we all know you, brother. And of course, your film RX100, everyone knows it. And difference between Kartikeya and Sivakarthikeya is only that body, I think. That is really, really good. And congrats and best wishes for all your projects, brother. And thanks for coming once again. And mana distributor Mageshwar Reddy garu, we did Varun Doctor, and it was successful film. Thank you so much. And I hope the same success continues. And thanks for all the work you have done, sir. And special thanks to you. One more time, I'm meeting you, and it's another pre-release event. So let the lucky charm continue. That. Thank you. And matching anta mana. We are matching it since. oh, yeah. matching. Yeah, I'll get chocolate later. Okay. And to Phantom FX team, where are you? So in this film, they are also one hero. Phantom FX is also a hero. You watch the film, you will know about their work. And thank you, Phantom FX, for all the lovely work. To be honest, everyone felt like CG will get delayed, as always happened, but they delivered it on time. This big project, with all the quality, with this international standard, you delivered it on time. Thank you so much once again. So, remote tour. I have to reduce 10-12 kgs now. Tough process. No, the idea is there. Let's see, maybe next year. I have few commitments. We'll think about it. If you want, you tell me, we'll just make it happen. Remote too, okay, va? Okay, thank you. We'll try. Remote too? Okay, thank you. We'll go. Today I'll go to Chennai and we'll start the work. Thank you so much. Thanks a lot. And January 26th, అందరూ థియేటర్కి వెళ్ళి ఈ ఫిల్మ్ చూడండి. ఐఎమ్ షూర్ డెఫినెట్గా యూ విల్ లైక్ ఇట్. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్. హై, లవ్ యూ ఆల్. వావ్, సో బ్యూటిఫుల్. అండ్ తెలుగు ఎంత చక్కగా మాట్లాడారంటే పర్ఫెక్ట్ తెలుగు మాట్లాడారు. బట్ ఐ వుడ్ సే వి ఆల్సో లవ్ యువర్ క్యూట్ ఇంగ్లీష్, యు నో. మై ఇంగ్లీష్. yes. మై ఇంగ్లీష్ ఇన్ బిట్వీన్ ఇంగ్లీష్. అన్ని నచ్చుతాయి. థ్యాంక్ యూ. సో కీప్ రాకింగ్. అండ్ మా ఇక్కడ నుంచి తెలుగు ఫ్యాన్స్ గజమాలతో రెడీగా ఉన్నారు. ఒక్కసారి ఫ్యాన్స్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్ శివకార్తికేయన్ గారి తెలుగు ఫ్యాన్స్ గజమాలతో ఆయన్ని సత్కరిస్తారు. ఆల్సో ఎస్, మరి ఐలాన్ సినిమాకి ఇంత అద్భుతమైన విఎఫ్ఎక్స్ ని అందించినటువంటి ఫ్యాంటమ్ ఎఫెక్ట్స్ టీమ్ ఇప్పుడు ఒక్కసారి స్టేజ్ పైకి రావాలి. రిక్వెస్టింగ్ ఫ్యాంటమ్ ఎఫెక్ట్స్ టీమ్ ఆన్ స్టేజ్ ఫర్ ఎ ఫోటోగ్రాఫ్. ఫ్యాంటమ్ ఎఫెక్ట్స్ టీమ్ గ్రూప్ అందరూ కూడా ఒక్కసారి వస్తే ఒక గ్రూప్ ఫోటో. Chennai Shopping Mall presents Island pre-release event powered by Techno Paints, Tenali Double Horse, My Doctor Headache Roll-On, and photography partner The Brown Bride Co-Wedding Photography, and broadband partner Excel Broadband. Music is on Sony Music, and today's pre-release event is organized by UV Media.